పోయినసారి 2 షాట్లు ఓడిపోయాడు కదా, ఇప్పుడు అలా గెలుస్తాడు అంటారు. నువ్వెవరి కోసం నిలబడతావో వాళ్లే నిన్ను మధ్యలో వదిలేస్తారు. ఒక అవకాశం ఆయనకి ఇచ్చామండి, రెండో అవకాశం మేము తీసుకుంటున్నాం. దానికి ఏముంది? వాళ్ళు సామాన్యులు. ముందుసారి ఆయన ఓడిపోయాడు అంటే ఎందుకు ఓడిపోయాడు? నీలాంటోడు పెడతా అంటే ఆశపడతారు, బెదిరిస్తే భయపడతారు. మేము కళ్ళు తెరుచుకుని చూసుకోలేకపోయాం. అప్పుడు కళ్ళు తెరుచుకోలేకపోయామండి మేము. ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాం కాబట్టి ఇప్పుడు గెలిపిందానన్న ధైర్యం మాకు ఉంది. ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళే. అది ముద్రగడ్డ గారు ఏమైనా ఓట్లు గెలిచే అవకాశం ఉందా? ఇక్కడ కూడా ఏ అవకాశం కూడా లేదండి. అక్కడ కుక్క చూసినట్టు చూస్తారండి, కుక్కను చూసినట్టు చూస్తాం. నాయకులు ఎంతమంది వస్తే అన్ని ఓట్లు మెజార్టీ వస్తాయి. ఒక్కో నాయకుడికి 10,000 చొప్పున వస్తుంది మెజార్టీ. పైన నాయకులకి ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు అటు వెళ్ళడం వల్ల మాకు ప్లస్, వాళ్ళకి మైనస్. పవన్ కళ్యాణ్ గారు పక్కా గెలిచి తీరుతారు. ఇక్కడ ఆయనకి చూడక్కర్లేదు, ప్రతి ఓటర్ క్యాండిడేట్ లాగే సర్వీస్ చేస్తున్నాడు ఇక్కడ ఆయన గెలిపించుకోవడానికి.